ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆంధ్ర ఊటీ మదనపల్లి సెంటర్లో పొలిటికల్ హీట్ పెరిగింది. అసలే ఎన్నికల వేడిలో ఉన్న ఏపీ రాజకీయాలు, సినిమాల రంగు కూడా పులుముకున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ యాత్ర 2 తీసిన డైరెక్టర్ మహి వి రాఘవ్కు రాష్ట్ర ప్రభుత్వం ఖరీదైన భూమిని కేటాయించడమే దీనికి కారణం. మదనపల్లిలోని హార్స్లీ హిల్స్లో ప్రైమ్ టూరిస్ట్ ఏరియాలో ఎకరాల భూమిని రాఘవ్కు కేటాయిస్తున్నారు. దీని ధర 20 కోట్లని వార్తలు వస్తున్నాయి. యాత్ర సిరీస్ సినిమాకు తీసినందుకు ట్వీట్ ప్రో కో కింద జగన్ ఈ భూమిని కట్టబెట్టారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. భూ కేటాయింపు సరైందేనని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. తనకు భూమి ఇవ్వడం సరైందేనని రాఘవ్ కూడా ఎదురుదాడికి దిగారు. తను వైజాగ్లో, హైదరాబాద్లో 100 ఎకరాలు కోరలేదని, తను పుట్టి పెరిగిన ప్రాంతంలోనే తీసుకుంటున్నానని చెప్పారు. అయితే రాఘవ్కు కేటాయించిన భూమి గతంలో క్రీడా శిక్షణ కేంద్రం కోసం కేటాయించినది కావడంతో ప్రభుత్వ నిర్ణయం కాదని విమర్శలు వస్తున్నాయి. రాఘవ్ జగన్ లాగే రెడ్డి కులస్తుడు కావడంతో వివాదం కులం చుట్టూ కూడా తిరుగుతోంది. మదనపల్లి సమీపంలోని అంగల్లు ప్రాంతంలో గత టీడీపీ ప్రభుత్వం 3.7 ఎకరాలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించింది. అందులో క్రీడా శిక్షణ సంస్థను ఏర్పాటు చేయాలనుకున్నారు. తర్వాత ఆ ప్రాజెక్టుకు ముందుకు సాగలేదు. ఆ భూమిలో 2 ఎకరాలను రాఘవ్కు కేటాయించారు. యాత్ర 2 గురువారం విడుదలైన నేపథ్యంలో భూమి కేటాయింపు వార్త బయటకొచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ యాత్ర 1 లాగా యాత్ర 2కు ఆదరణ లభించడం లేదు. కేవలం జగన్ అభిమానులకు మాత్రమే నచ్చుతుందని, మరి బయాస్డీగా తీశారని రివ్యూలు వస్తున్నాయి. అందరికీ తెలిసిన కథ కావడం కూడా మూవీకి మైనస్ పాయింట్గా మారింది. 2019 ఎన్నికల్లో సమయంలో కూడా విడుదలైన యాత్ర 1 వైసీపీకి విజయానికి సాయపడింది. యాత్ర 2 కూడా తమకు ప్లస్ అవుతుందని వైసీపీ శ్రేణులు భావించిన ఆ పరిస్థితి కనిపించడం లేదు. బయోపిక్లు తీయనని రాఘవ్ ఇదివరకే ప్రకటించారు. రాఘవ్కు ప్రతిఫలంగా జగన్ 2 ఎకరాల భూమిని ఇవ్వడం సరైందేనని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు కూడా కృష్ణ, రామోజీరావు, రామానాయుడు, మురళీమోహన్, రాఘవేంద్రరావు తదితరులకు భూములు ఇచ్చాయని, జగన్ కూడా ఆ పని చేశారని అంటున్నాయి. అయితే ఆ కేటాయింపులకు రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం, ప్రతిఫలం లేకపోవడం గమనార్హం. రాఘవ్, వైఎస్ జగన్లపై బయోపిక్లు తీయడమే సమస్యగా మారింది. భూమికి బదులు నగదు రూపంలో తగినంత ప్రతిఫలం ముట్టజెప్పి ఉంటే వివాదం రేగేది కాదని ఫిలిం నగర్ టాక్. తనపై వస్తున్న ఆరోపణలు రాఘవ్ గట్టిగా కొట్టిపారేశారు. తను యాత్ర మూవీలకు ముందు కూడా సినిమాలు తీసి 25 కోట్లు ఖర్చు చేశానని, ఇప్పుడు 2.5 కోట్లు విలువైన భూమిని మాత్రమే తీసుకుంటున్నానని చెప్పారు. రాయలసీమ ప్రాంతంలో మినీ స్టూడియో అవసరం లేదా అని ప్రశ్నించారు. మదనపల్లి మూవీ షూటింగ్స్కు అనుకూలంగా ఉంటుందని, పాఠశాల, యాత్ర 2, సిద్ధ, లోకమేళా ఉంది, సైతాన్ వెబ్ సిరీస్లను కూడా రాయలసీమలోనే తీశారని చెప్తున్నారు. తను 50 ఎకరాలు, 100 ఎకరాలు అడగలేదని, టీడీపీ అనవసరంగా రాజకీయం చేస్తోందని మండిపడుతున్నారు. ఈ వివాదం ఇంతటితో పూర్తయ్యేలా కనిపించడం లేదు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా జగన్పై వ్యూహం పేరుతో బయోపిక్ తీశారు. ఈ మూవీ ఫిబ్రవరి 23న విడుదల కానుంది. ఇంచుమించు యాత్ర 2 లాగే ఉంటుందని సినీ వర్గాలు అంటున్నాయి. వర్మకు కూడా వైజాగ్లోనో మరో ప్రాంతంలోనో స్టూడియో కట్టుకోవడానికి స్థలం కేటాయించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.